ఉన్నదే చిన్న రోడ్డు, రెండు వైపులా కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు, కనీసం నడిచి వెళ్లడానికి కూడా ప్లేస్ లేకుండా ఆక్రమించేశారు. దాంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. బాటసార్లు, వాహనదారులకు నరకం చూపిస్తున్న సూర్యాపేట మార్కెట్ రోడ్పై స్పెషల్ స్టోరీ. అధికారుల నిర్లక్ష్యంతో సూర్యాపేట పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. మార్కెట్ రూట్లో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇరుకైన రోడ్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సూర్యాపేట మార్కెట్ రోడ్డును చిరు వ్యాపారులంతా బ్లాక్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా బండ్లు పెట్టుకోవడంతో వాహనాలు వెళ్లేందుకు కూడా ప్లేస్ ఉండదు. ఈ రూట్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయినా కనీసం పోలీసులు కూడా పట్టించుకోరు. దీంతో ఈ రూట్లో వెళ్లాలంటేనే చుక్కలు చూస్తున్నారు సూర్యాపేట వాసులు. పెరిగిన జనాభా, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్డును ఎక్స్టెండ్ చేయాలంటున్నారు పబ్లిక్. ట్రాఫిక్ ఉన్నది, ఇక్కడ పెట్టవద్దు, ట్రాఫిక్ అవుతుందని పోలీసులు వచ్చి కేర్ రాస్తారు. వచ్చేది 150-200 రూపాయలు వాళ్ళకి ఏమంటే ఇస్తేనే పోతారు, లేకపోతే ಮತ್ತೆ గుంజి రోడ్డు మీద వేస్తారు. మాకు మార్కెట్ కావాలి, యాడ్ ఒక స్థలం కావాలి సార్. మార్కెట్ కు మాకు 2 ఎకరాల మార్కెట్ ఇస్తే మేము ఈ కూరగాయలు మొత్తం ఇక్కడి నుంచి కాల్ చేసి దాంట్లో బతాం అందరం. ఒక్కలంగా 300-400 మంది ఇప్పుడు రైతులు మొత్తం వచ్చి కూడా ఇక్కడ వచ్చి బతుండ్రు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి ఆటోమేటిక్ ఆటోలు వచ్చి గెందుకుండా ఈ ఆటో పెట్టినవి కూడా తీసేసి తీసుకొని పోతుండ్రు. కూరగాయలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డు ఉన్నా చిరు వ్యాపారులు మాత్రం రోడ్లపైనే బండ్లు పెట్టుకుంటున్నారు. మార్కెట్ యార్డుకు వెళ్లాలని అధికారులు చెబుతున్నా వ్యాపారులు మాత్రం వినటం లేదు. ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని ఇప్పుడు ప్లేస్ మారిస్తే నష్టపోతామంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఇష్యూ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఎస్ఐ సార్ వస్తే ఏమన్నాడు, ఏందమ్మా ఇక్కడ అమ్మద్దన్నారు, మార్కెట్ కూరగాయలు ఇక్కడ అమ్మద్దన్నారు. అయ్యా సార్ మేము ఏం బతకాలి, మాకేం లేదు, మేము చేస్తలేదు, మాకు రోజు ఒక 100 వచ్చినా చాలు. అయితే ఈసారి ఏమన్నా ఇక్కడ కొట్టుకాడు పెట్టుకోతున్నాడు, మేము బతిలాడి మేము పెట్టుకుంటాం సార్, మీరు ఏమన్నా సార్ వెనక జరిపి అమ్ముకొని మాకన్నాడు, ఆడ నుంచి అమ్ముకుంటున్నాం, మాకేమన్నా. సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, చిరు వ్యాపారులు రోడ్లపై కూరగాయలు అమ్ముతుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందంటున్నారు పోలీసులు. వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రతి సెంటర్లో పోలీసుల్ని పెట్టామన్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. చుట్టూరున్న గ్రామాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి, అట్లాగే రకరకాల వస్తువులు కొనుక్కోవడానికి, ఇదే చుట్టుపక్కల ఇదే బిగ్గెస్ట్ టౌన్ కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి పీక్ మనకు అవర్స్లో కొంత ట్రాఫిక్ అసౌకర్యం కలుగుతుంది. దానికి ముఖ్య కారణం కూడా ఆటోస్ కొంత ట్రాఫిక్ని పాటించకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కట్టడి చేయడానికి కూడా మన వాళ్ళు కూడా ప్రతి సెంటర్లో కూడా మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండడం జరుగుతుంది. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలో రోడ్లు విస్తరించాలని కోరుతున్నారు ప్రజలు.